ఇక డీటెయిల్స్ చూద్దాం. రేపే 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడిపోతోంది. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు బయటకు వచ్చే టైం కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సోం, కేరళం, పుదుచ్చేరిలో జడ్జిమెంట్ డేపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫలితాలో రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేయడంతో 293 నియోజకవర్గాల్లో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. బెంగాల్ విజయంపై మమతా, బీజేపీ ధీమాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో గెలుపెవరిది అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకీల మధ్య త్రిముఖ పోరు నెలకొనుంది. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీల మధ్య ఫైట్ నెలకొంది. కేరళంలో మొత్తంగా అసెంబ్లీ సీట్లు 140 వరకు ఉన్నాయి. అసోంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రత్యేకంగా వార్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. అస్సాంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 126. పుదుచ్చేరిలో అధికార ఎన్డీఏకు సర్వేలు పట్టం కట్టాయి. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ సీట్లు 30 ఉన్నాయి. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయినప్పటికీ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. కేరళంలో ఎల్డీఎఫ్కు చేదు అనుభవం తప్పదనే అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్కు సర్వేలు పట్టం కట్టాయి. ఇక తమిళనాడులో హీరో విజయ్ పార్టీ టీవీకే తన సత్తా చాటేనా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యాక్సిస్ మై ఇండియా సర్వేతో విజయ్ పార్టీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఉదయం కౌంటింగ్ మొదలైన 2 గంటల్లోనే 5 రాష్ట్రాల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బెంగాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను తరలించారు. ఇదిలా ఉంటే మరోవైపు బెంగాల్, తమిళనాడు ఫలితాలపై భారీగా బెట్టింగులు కొనసాగుతున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం నిలబెట్టుకుంటుందని కొంతమంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కాస్తున్నారు. టీఎంసీ, బీజేపీకి వచ్చే సీట్లపైనే కోసు పందాలు నడుస్తున్నాయి. తమిళనాడులో హీరో విజయ్ పార్టీకి వచ్చే సీట్లపై బెట్టింగ్ జోరందుకుంది. ఐపీఎల్ బెట్టింగ్స్ ను మించి ఎన్నికల పందాల్లో కోట్లు చేతులు మారుతున్నాయి.